వైసీపీపై టీడీపీ నేత పార్థసారథి సంచలన ఆరోపణలు చేశారు. బీసీలో దళితులకు వైసీపీలో న్యాయం జరగలేదు అంటున్నారు పార్థసారథి. పదవులు ఇచ్చినా ప్రాధాన్యం ఇవ్వట్లేదు అంటున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి కొద్దిసేపటి క్రితమే టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన ఆరోపణలు చేశారు. ఒక దళిత మంత్రి నాయకత్వం ఉంది, ఒక బీసీ మంత్రి నాయకత్వం ఉందని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా? వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు నారాయణ స్వామి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చిత్తూరు జిల్లాలో, ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా అనగానే అసలు నారాయణ స్వామి గారి పేరు గుర్తుకొస్తుందా? గుర్తుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం వారికి గౌరవ మర్యాదలు ఇచ్చిందా? లేదు. ఇంకెక్కడైనా సరే తీసుకోండి, బీసీ మంత్రి ఉన్న చోట. ఇప్పుడు కర్నూలు జిల్లాలో బీసీ మంత్రి ఉన్నారు. ఆ మంత్రి మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోరా? మాటలు చాలా చెప్పొచ్చు, మేము ఇంతమందికి ఇచ్చాం అంతమందికి ఇచ్చామని చెప్పేసి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. కానీ కృష్ణా జిల్లా ఉంది, బీసీలకి ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారో, లేకపోతే బీసీల మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో, అసలు చెల్లుబాటు అయ్యేది ఎవరి మాటో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బీసీలకి అంత న్యాయం జరగలేదు. నెంబర్ వారీగా జరిగి ఉండొచ్చు, క్వాంటిటేటివ్ జరగవచ్చు, కానీ క్వాలిటేటివ్ సామాజిక న్యాయం మాత్రం జరగలేదనేది నా అభిప్రాయం.